5 కోట్ల రూపాయల మిస్టరీ వీడింది. 6 రాష్ట్రాల పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టినటువంటి హైటెక్ కేటుగాళ్ల ఆట కట్టించారు సత్యసాయి జిల్లా పోలీసులు. ఏకంగా 1,26,00,000 రూపాయల నగదుతో పాటు కిలాడి ముఠాను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అసలు ఈ భారీ రికవరీ వెనుక ఉన్నటువంటి ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? 108 రోజుల పాటు పోలీసులు చేసిన ఈ సినిమాటిక్ చేసింగ్ ఎలా సాగింది? నేపాల్ కేంద్రంగా నెట్వర్క్ నడిపిస్తున్నటువంటి ఆ మాస్టర్ మైండ్ ఎవరు? గాలిలో మాయమయ్యే దొంగలను పోలీసులు ఎలా పట్టుకున్నారు? 5 రాష్ట్రాల సరిహద్దులు దాటిన ఆ క్రైమ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. సత్యసాయి జిల్లా పోలీసుల చరిత్రలో ఇదొక బిగ్గెస్ట్ సక్సెస్. గతేడాది నుండి హైవేలపై నిద్ర లేకుండా చేస్తున్న కరుడుగట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు ఎట్టకేలకు చెరపట్టారు. నిందితుల నుండి ఏకంగా 1,26,00,000 రూపాయల నెత్తుటి నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు దోపిడీలకు ఉపయోగించిన 3 లగ్జరీ వెహికల్స్, 13 సెల్ ఫోన్స్, ప్రాణాలు తీసే 6 కత్తులను కూడా సీజ్ చేశారు. కియా మామిళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 వేర్వేరు సంఘటనల్లో సుమారు 5,80,00,000 రూపాయలు దోచుకున్న ఈ కేటుగాళ్లు పోలీసుల కళ్లుగప్పి ఇన్నాళ్లు ఎలా తిరిగారు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో 10 స్పెషల్ టీమ్స్ రేయింబవళ్లు శ్రమించి ఈ మెగా రాబరీ కేసును ఛేదించాయి. ఈ కేసును ఛేదించడం పోలీసులకు అంత సులభమేమీ కాలేదు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 108 రోజుల పాటు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. సుమారు 90 టోల్ గేట్ల వద్ద ఉన్న వేలాది గంటల సీసీటీవీ ఫుటేజ్ను విశ్లేషించారు. 450 కిలోమీటర్ల మేర ఉన్న నేషనల్ హైవేలపై నిందితుల కదలికలను ట్రాక్ చేస్తూ ముందుకు సాగారు. నిందితులు సాధారణ కాల్స్ కాకుండా వివోఐపీ టెక్నాలజీని వాడటం, ఫేక్ నంబర్ ప్లేట్లతో కార్లను మార్చటం పోలీసులకే సవాల్గా మారింది. అయినప్పటికీ దేశ విదేశాల్లో పోలీస్ అధికారుల సహకారంతో టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించిన అధికారులు మే 5వ తేదీన బెంగళూరు గోరంట్ల హైవేపై అఘోరీ ఆశ్రమం వద్ద నిందితులను చుట్టుముట్టారు. గత మార్చి 15నే ప్రధాన సూత్రధారి సిరిల్ మాథ్యూతో పాటు మరో 2 కీలక నిందితులను అరెస్టు చేయగా, తాజాగా మే 5న మరో 7 కేటుగాళ్లను కూడా సినిమా స్టైల్లో అదుపులోనికి తీసుకున్నారు. ఈ భారీ రాబరీ స్కెచ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ సిరిల్ మాథ్యూ. ఒక ఉన్నత వ్యాపార కుటుంబం నుంచి వచ్చి అప్పుల బాధతో క్రైమ్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనుడు. నేపాల్ కేంద్రంగా ఆపరేషన్స్ ను నడిపిస్తూ వివోఐపీ టెక్నాలజీ ద్వారా కిలాడీలను ఆర్గనైజ్ చేసేవాడు. ఈ కేసులో పోలీసులు విడతల వారీగా నిందితులను వేటాడారు. బెంగళూరు గోరంట్ల హైవేపై ఓ ఆశ్రమం వద్ద మాటు వేసి మరీ వీరిని పట్టుకోవటం విశేషం. మొత్తం 21 మంది సభ్యులు ఈ ముఠాలో ఇప్పటివరకు 10 మంది కరుడుగట్టిన నేరగాళ్లను పోలీసులు జైలుపాలు చేశారు. 6 రాష్ట్రాల్లో వేల కిలోమీటర్ల మేర సాగిన వీరి అరాచకాలకు సత్యసాయి జిల్లా పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాల నగదుని టార్గెట్ చేస్తూ సాగిన వీరి వేట చివరకు పోలీసుల ఆపరేషన్తో ముగిసింది. డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కిన ఈ కిలాడీలు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. ఎంతటి హైటెక్ దొంగలైనా పోలీసుల వేట నుంచి తప్పించుకోలేరని ఈ సంఘటన నిరూపించింది. 5 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడి 1,26,00,000 నగదుతో పట్టుబడిన ఈ ముఠా ఉదాంతం నేటి సమాజానికి ఒక హెచ్చరిక. హైవేలపై ప్రయాణించే వ్యాపారులు సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎంతో సాహసోపేతంగా ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒక రాబరీ, ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుకు మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్, నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ అఫెన్స్లో 2,75,00,000 పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05,00,000 వరకు పోయింది. అన్నీ కలిపి కూడా 5,80,00,000 టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీములు ఫామ్ చేయడం జరిగింది. 10 టీములు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్, టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. చూసారుగా, డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కిన ఈ కిలాడీలు ఇప్పుడు ఊచల్లెక్క పెడుతున్నారు. ఎంతటి హైటెక్ దొంగలైనా పోలీసుల వేట నుండి తప్పించుకోలేరని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
5 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడి 1,26,00,000 నగదుతో పట్టుబడినటువంటి ఈ ముఠా ఉదాంతం నేటి సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. హైవేలపై ప్రయాణించే వ్యాపారులు సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎంతటి సాహసోపేతంగా ఈ కేసును ఛేదించినటువంటి పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.